హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భార్య రమ్య దగ్గరికి వచ్చి మన ఇద్దరి మధ్య ఏం వ్యాపారికాలు ఉండొద్దు రమ్య అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రమ్య అయితే అవునా, ఇంతవరకు నా దగ్గర ఎలాంటి విషయాలు మీరు దాయలేదా అని చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ అయితే మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో అది చూసిన రమ్య, ఏంటండి అలా మౌనంగా ఉండిపోయారు, నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నారా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అక్కడున్న కేశవ అయితే డాక్టర్తో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నా కొడుకుని మీరు ఎలాగైనా బ్రతికించండి డాక్టర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్ అయితే మీ కొడుకుని బ్రతికించాలి అని నాకు ఉంది, ఇదిగోండి ఈ ట్యాబ్లెట్స్ తన ఆయుష్ను పెంచవచ్చు, మీరు ఎలాగైనా సరే ఈ ట్యాబ్లెట్స్ని తనకు పాలల్లో కలిపి ఇవ్వాలి అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన రమ్య అయితే ఏంటంటే ఏదైనా దాచారా, అది నాకు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయి, అవును నేను దాచాను ఒక విషయం నీ దగ్గర అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న తన భార్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి నా దగ్గర ఏ విషయం దాచారు, అంత అవసరం మీకేంటో చెప్పండి, ఆ విషయం కూడా నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కేశవ్ అయితే కాలానుక్రమం అది నీకే తెలుస్తుంది, అంతవరకు నీకు చెప్పలేను అని చెప్పేసి అంటాడు. అయినా ఈ విషయం తెలిసినా సరే నువ్వు ఏమైపోతావో నాకు చాలా బాధగా ఉంది, అందుకే ఇప్పుడు చెప్పలేను, అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు.